సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఇబ్రహీంనగర్ గ్రామంలోని రాజన్నవాగు పక్కన ఆరబోసిన ముగ్గురు రైతుల వరిధాన్యం నీటిలో కొట్టుకుపోయినట్లు మాజీ సర్పంచ్ సుభాష్ గౌడ్ తెలిపారు. గత 4 సంవత్సరాల నుంచి ధాన్యం ఇక్కడే ఆరబోస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని రైతులకు నష్టపరిహారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని మాజీ సర్పంచ్ ఇబ్రహీంనగర్ నిన్న జరిగినటువంటి అనుకోకుండా వచ్చిన ఈ వరద ఉధృతితోటి మా గ్రామానికి చెందిన రైతులు కర్రల గోనయ్య మరియు దారబోయిన యాదగిరి మరియు మంగళ సంపత్ అనే ముగ్గురు రైతులకు ఘోరమైన నష్టం జరిగినది. వాళ్ళు ప్రతిసారి ఇక్కడనే వరి కోసిన తర్వాత ధాన్యం ఇక్కడ ఆరబోసుకొని ఐక్యపీ తీసుకుపోయే తరుణంలో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అదే ప్రయత్నంలో భాగంగా ఇక్కడ వడ్లు ఆరబోయడం జరిగింది. ఈ అనుకోకుండా వచ్చిన రాత్రి వరద విపత్తు ఘోరంగా రావడంతో అందరికీ చెందిన జరిగింది. కాబట్టి దయచేసి ప్రభుత్వం కానీ వ్యవసాయ అధికారులు కానీ స్పందించి మా యొక్క రైతులకు న్యాయం చేయాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను.